గౌరవనీయులు మా రాష్ట్ర ముఖ్యమంత్రులు 76వ జన్మదిన శుభాకాంక్షలు. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమండపం సంప్రోక్ష ఆత్మానంద సంప్రోక్ష సర్వం శుచి అపవిత్ర పవిత్రోవా శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే జగదంబే పరాత్పరే పరమపావనే కళ్యాణమితవే హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ మాతా మహారాజ్ని కీ జయ. ఈరోజు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ఇందుకూరుపేట గ్రామంలో మా నాయకులు శ్రీ నాగార్జున నాయుడు గారి ఆధ్వర్యంలో మరి మా పార్టీ కేడర్లో అందరి దగ్గర ఈరోజు గుడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ళు ఆయన జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడికి పూజలు చేయించి ఇక్కడ మన నాగార్జున నాయుడు గారి నివాసం నందు కేక్ కటింగ్ చేసుకుని మేము ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని ఒక పండగలాగా మేము జరుపుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అభివృద్ధి, ఒక నిలబెట్టడం, ఒక నిర్మించడం, అది మేము చంద్రబాబు నాయుడు గారి నుంచి మేము నేర్చుకునేది. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో పుట్టడం మేమందరం చేసుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రోజు మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలుసుకొని ఒక పండగ చేసుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే మా ముఖ్యమంత్రి వర్యులు విజన్ నాయకుడు అహర్నిశలు కష్టపడి కార్యకర్తల సమన్వయం చేసి పార్టీని ఒక క్రమశిక్షణతో ప్రతి నాయకుడిని గమనిస్తూ ప్రతి కార్యకర్తను దగ్గర చేర్చుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా సమన్వయంగా క్రమశిక్షణతో పోతుందంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల కృషి వల్లేనని చెప్పని నేను తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదం నడిపించి ఎన్నెన్నో ఇంకా ఈరోజు ఇండస్ట్రియల్ తీసుకొస్తున్నాడు, యువతకి ఉపాధి కల్పిస్తున్నాడు. మన ప్రీతం ఎమ్మెల్యే గారి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు మన ఇందుకూరుపేట నాయకులు సుందరగూడ నాగార్జున నాయుడు, మాతాల రామప్రసాద్ నాయుడు గారు, మన సీనియర్ నాయకులు హకీం గారు, కోళ్ళ చంద్రశేఖర్ గారు, పేడ దయాకర్ గారు, ఇట్లా అందరి నాయకుల సమక్షంలో ఈరోజు మేమందరం ఈ పండగ వాతావరణం చేసుకుంటున్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆ దేవతల ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఉండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పని మా పార్టీ తరఫున అందరి తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఇందుకూరుపేట తెలుగుదేశం లీడర్లు మరియు కార్యకర్తలు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ అంటే ఒక ముందు చూపు గల వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల శక్తి, అత్యంత శక్తివంతమైన విజన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.